హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రెస్తో మనం డ్రెస్ ఎలా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా మనం 2 పొరల మీద తీసుకోవాలి. విధంగా ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా డ్రెస్ని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి. మనం కింద మడవడానికి కొంచెం ప్లేస్ ఉంచి గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన భాగం మెడ భాగం దగ్గర ఇప్పుడు మెడ భాగానికి లూజ్ ఎంత అయితే ఉందో మనకి కరెక్ట్గా అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి ఈ విధంగా తీసుకోవాలి. ఖర్చు భాగం కోసం మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ లూజు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనకి షోల్డర్ నుంచి చంక భాగానికి కరెక్ట్గా ఖర్చు భాగంతో ఎంత అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఖర్చు భాగంతో ఎంత అయితే ఉందో ఈ విధంగా కరెక్ట్గా అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కట్స్ దగ్గర ఒక మార్కింగ్ అడ్డగా మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనకి ఫోల్డింగ్ కోసం అవసరం అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మనకి మడత పెట్టడం కోసం కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. విధంగా మనకి ఎక్కడికైతే అవసరం అవుతుందో పొడవు భాగం అక్కడ వరకు ఒక అడ్డుగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్కి మనకి ఖర్చు భాగంతో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్కి ఇక్కడికి వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి గీసుకోవాలి. ఈ విధంగా ఇది స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మెడ భాగానికి గీస్తున్నాను, మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎంతవరకు అయితే ఉందో మెడ భాగం అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి ఖర్చు భాగం కోసం. ఇప్పుడు ఈ విధంగా పలకలా బాక్స్లో వేసుకోవాలి. మనకి రౌండ్ కావాలనుకున్నట్లయితే మనకి ఈ విధంగా పైనుంచి తీసుకొని కొంచెం జస్ట్ ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. పెద్ద మెడ కావాల్సిన వాళ్ళైతే కొంచెం కింద నుంచి ఈ విధంగా తీసుకోవచ్చు రౌండ్. మనకి చిన్నగా కావాల్సినట్లయితే పైనుంచి అయితే సరిపోతుంది. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు చంక భాగానికి కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఖర్చు భాగం నుంచి కార్నర్కి వచ్చేసరికి కొంచెం లోతు ఈ విధంగా తీసుకోవాలి మనం. ఇప్పుడు మనకి 2 పార్ట్స్ కాబట్టి పైన కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు
ఈ వెనక భాగానికి ముందు భాగానికి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసి ఉంచుతున్నాను. ఇప్పుడు మనం కటింగ్ పెట్టే దగ్గర కొంచెం లోపలికి కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టే దగ్గర ఇప్పుడు మనకి వెనక భాగానికి ముందు భాగాన్ని ఈ విధంగా వేట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం కటింగ్ చేయడం కోసం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని వేట్ చేస్తున్నాను. రౌండ్ నెక్ చిన్న మెడ కావాల్సిన వారికి ఈ విధంగా పై నుంచి కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వెనక భాగానికి పలకమట తీస్తున్నాను. ఇప్పుడు వెనక భాగానికి మెడ భాగం కొలుసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం ఎంతైతే ఉందో డీప్ భాగం అంతవరకు మార్క్ చేసుకోవాలి. పావించి ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి స్క్వేర్ నెక్ కాబట్టి ఈ విధంగా పలకగా ఉంచుకోవచ్చు. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఇక్కడ వరకు వస్తుంది. ఈ విధంగానే మనం కట్ చేసుకోవచ్చు. మనకి ఇంకా చిన్నగా కావాల్సిన వాళ్ళ మెడ భాగాన్ని కింద కొంచెం వెడల్పు తగ్గించుకొని ఈ విధంగా పైన వెడల్పు పెట్టుకొని కింద తగ్గించుకోవచ్చు. లేదా మనకి పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు అయితే మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెడ భాగం జాగ్రత్తగా కటింగ్ చేసుకోకపోతే మెడ భాగం పెద్ద అయిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం స్క్వేర్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం రౌండ్ నెక్ తీసాను, బ్యాక్ పార్ట్ కోసం స్క్వేర్ తీసుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోతు తీసుకోవాలి. అది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా సన్నగా తీసుకోవాలి లోతు. ఈ విధంగా తీసుకున్నట్లయితే చంక భాగానికి ముడతలు రాకుండా కరెక్ట్గా వస్తుంది. మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్కి తీసుకోకూడదు లోతు, ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కే తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.